పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఎంపీ కొవ్వొత్తుల ప్రదర్శన, భారీ ఎత్తున పోలీస్ శిక్షణ విద్యార్థుల ర్యాలీ. కాకినాడలో పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జేఎన్టీయూకే నుండి భానుగుడి సెంటర్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొని ఉగ్రదాడిలో మరణించిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనందంగా గడుపుతున్న పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 28 మందిని పొట్టన పెట్టుకున్న తీవ్రవాదుల దుశ్చర్యను ఆయన ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. దారుణానికి పాల్పడిన ముష్కరులను పట్టుకుని శిక్షించాలని పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పిలుపు మేరకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు సారథ్యంలో ఈ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాబోయే 2 రోజుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీని తీసుకుని నిర్ణయం పాకిస్తాన్ దేశం మొత్తం మట్టి కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. భారతదేశం అంటే అమితమైన గౌరవాన్ని చాటుకునే వారంతా ఉగ్రవాదుల అఘాయిత్యాలకి మండిపడుతున్నారు. పోలీస్ శిక్షణలో ఉన్న శామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఉడికెత్తిన నెత్తురుతో పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారత్ మాతాకి జై, ఉగ్రవాదం నశించాలి, టెర్రరిస్టులను శిక్షించాలి అంటూ నినాదాలు చేశారు. ఇటువంటి విషాద సమయంలో ఉగ్రవాద ఛాందస్తవాద శక్తులకు వ్యతిరేకంగా జనసేన పార్టీ నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, కార్యదర్శి ఆట్ల సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, సిటీ వైస్ ప్రెసిడెంట్ ఆడబాల సత్యనారాయణ, సిటీ సెక్రటరీ సోని, వార్డ్రేపు లోవరాజు, వరప్రసాద్, చోడిసిట్టి శ్రీమన్నారాయణ, మనోహర్ లాల్ గుప్తా, నీలపల్లి కామరాజు, ఆకుల శ్రీనివాస్, మండపాక దుర్గాప్రసాద్, మావులూరి సురేష్ నాయుడు, మిరియాల హైమావతి, బొట్టు లీలా, బండి సుజాత, జాహ్నవి, సబ్బే దీప్తి, బోడపాటి మరియా, రచ్చ ధరలక్ష్మి, కోపల్లి సత్య, మట్టపర్తి మోనా తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. మన దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం, చాలా బాధాకరమైన విషయం. కాశ్మీర్లో పహల్గామ్లో చాలా సాధారణంగా పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళిన వాళ్ళు సమ్మర్లో చలి ప్రదేశానికి వెళ్తానని ఒక బాధ్యత గల పౌరుడిలాగా ఈ దేశంలో స్వతంత్రంగా వాళ్ళ దేశంలోనే ఒక భాగమైన మన దేశంలోనే ఒక భాగమైన కాశ్మీర్ పహల్గామ్కి ఉల్లాసంగా ఉండటానికి వెళ్ళిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఈ టెర్రరిస్టులు, ఈ పాకిస్తానీ టెర్రరిస్టులు అక్కడికి వచ్చి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు దీన్ని చాలా తీవ్రంగా, నాతో పాటు మా తోటి నాయకులు కూడా, చైర్మన్ గారు, దొరబాబు గారు, ఎంజీఆర్ గారు, అలాగే ఉన్న మొత్తం అందరం కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా తీసుకుని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఈ క్యాండిల్ మార్చ్, ఈ పీస్ క్యాండిల్ మార్చ్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడలో మొత్తం అందరూ ఒక పోలీస్ ట్రైనింగ్కి ప్రిపేర్ అవుతున్న, ఒక దేశ బాధ్యతతో ఉన్న, అంటే ఒక దేశం అంటే ప్రేమించే ఒక వ్యక్తులు, ఒక పోలీస్ని వాళ్ళ వృత్తి కింద చేసుకునేలాగా ఎంప్లాయ్ అవుదాం అనుకునే వాళ్ళు, దేశాన్ని ప్రేమించేటోళ్ళు, యువతి యువకులు అందరూ కూడా ఈరోజు ఈ పీస్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇలాంటి యాక్షన్స్ని తీవ్రంగా ఖండిస్తూ, అలాగే నువ్వు వెళ్ళి చెప్పమన్నావు, టెర్రరిస్ట్ వెళ్ళి మీ మోడీకి వెళ్ళి చెప్పన్నారు, వచ్చి చెప్పారు. అప్పుడు తెలుస్తుంది నీ సంగతి ఏంటో, మీ దేశ సంగతి ఏంటో. దాన్ని కంపల్సరీగా మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా గట్టి రిప్లై ఇవ్వబోతున్నారు. మీ తోలే ఊడద్దో, దేశమే ఊడద్దో, ఏమి ఊడతాయో తెలీదు, మీ దేశం ఉంటుందో లేదో కూడా తెలీదు. ఆ పరిస్థితికి అయితే ఆల్రెడీ మీ దేశం ఒక పాడైపోయిన, ఒక పనికిమాలిన దేశం. ప్రశాంతంగా ఉండే ఇండియాలో ఇలాంటి చిచ్చు పెడదామని ప్రయత్నం చేశారు. నువ్వు ఎవరినైతే చెప్పమన్నావో వాళ్ళు వచ్చి మా దేశ ప్రధానికి చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారి యాక్షన్ చూద్దరు, కానీ చూస్తానికి మీరు అందరూ కూడా తట్టుకోలేని విధంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ, అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ పిలుపు మేరకు ఈ పీస్ ర్యాలీని జేఎన్టీయూ దగ్గర నుంచి భానుగుడి వరకు టౌన్, రూరల్, అలాగే మొత్తం కాకినాడలో ఉన్న వాళ్ళం అందరం కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ భానుగుడి జంక్షన్లో అందరం కూడా ఒక నిమిషం మౌనం పాటిద్దామని చెప్పి అందరినీ కోరుకుంటూ ముందుకు నడుద్దాం. ఈ రోజున ఈ 3 రోజుల సంతాప దినాలలో భాగంగా రెండో రోజున ఈ రోజున మనం ఇక్కడ కొవ్వొత్తుల ర్యాలీ చేస్తూ, ఈ ర్యాలీలో భాగంగా మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా కుడా చైర్మన్ కొమ్మల బాబు గారు, మరియు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు, పెద్దలందరూ ఈ యొక్క కార్యక్రమంలో మన కాకినాడ జనసేన సిటీ నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని సంఘీభావం తెలుపుతూ చాలా అద్భుతంగా, శాంతియుతంగా చేశారు. మనందరికీ విదితమే, కాశ్మీర్లో అమాయకులైనటువంటి మన సందర్శకులను అతి దారుణంగా పహల్గామ్లో చంపడం చాలా కిరాతకమైన చర్య. దీన్ని మన జనసేన పార్టీ అధినేత, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఖండించారు. ఆ రోజున రాత్రి ఆయన నిద్రపోలేదు. మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఫోన్ చేసి ఏమైంది అని ఎప్పటికప్పుడు రాత్రి తెల్లవారుజామున వరకు కూడా ఆయన దీన్ని పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, ఈ భారతదేశంలో ఈ టెర్రరిజాన్ని అంతం చేయాలి, ఈ ఉగ్రవాదుల్ని తరిమి కొట్టాలి, వీళ్ళకి సరైనటువంటి దండన విధించాలి. మోడీ గారు, అమిత్ షా గారు వీరందరూ కూడా చెప్తున్నారు, ఒక తీవ్రమైన, అతి భయంకరమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వబోతున్నాం. మా భారతీయులు, అమాయకులైనటువంటి మా భారతీయ ప్రజలను, మా దేశంలో మా బౌండరీస్లో మేము తిరుగుతుంటే మీరు వచ్చి మమ్మల్ని 28 మందిని అతి దారుణంగా చంపి ఆ యొక్క భార్యలను, స్త్రీలను వెళ్ళి మీ మోడీ గారికి చెప్పుకోండి అని అంటాం. ఈ ఉగ్రవాదుల యొక్క తీరు బాగా రోజు రోజుకి మితిమారిపోతుంది. కాబట్టి ఇప్పుడు మోదీ గారు ఇవ్వబోయే సందేశం చూడండి. 1-2
రోజుల్లో ఏం జరగబోతుందో చూడండి. ఎవ్వరం ఊరుకో. మోడీ గారు, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే యొక్క ఆదేశాలన్నిటికీ మేము శిరస వహించి ఈ రాష్ట్రంలో తీవ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని నశింపజేయటమే మన భారత ప్రజల యొక్క ముఖ్య ఉద్దేశంగా నేను మీ అందరికీ ప్రజల తరపున తెలియజేస్తున్నాను. ఇక ముందు ఎక్కడా సరే ఉగ్రవాదం జరగనివ్వకుండా జరిగేటువంటి విధంగా మన ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. కాబట్టి వేచి చూడండి. వీళ్ళు పాకిస్తాన్ అన్న పదానికి ఏ విధంగా ఉగ్రవాదుల్ని పంపి ఇక్కడ చేస్తున్నారో దానికి ధీటైన సమాధానం త్వరలో 2 రోజుల్లో రాబోతుంది. దానికి మనందరం ఒక సంఘీభావం తెలుపుతూ ఈ రోజున చనిపోయినటువంటి 28 మంది మన భారతీయ సోదరులకు నివాళులు అర్పించి మన వంతు సాయంగా ప్రభుత్వం ఎలాగేస్తుంది మన సోదరులకు మనం అన్ని విధాలా కూడా సహాయం చేసి వారి కుటుంబాలకి అండగా ఉండాలని నేను సభాముఖంగా మీకు విన్నవించుకుంటూ నేను ఈ చర్యను ఖండిస్తూ ఇక రేపు కూడా మానవహారం ఉంది. మానవహారంలో కూడా మనం అందరం పాల్గొని మన సోదరులకు సంఘీభావం తెలిపి వారి యొక్క ఆత్మలకు శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ సెలవు తీసుకున్నాను.